ఆదివారం ఆలేరు పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత విద్యార్థి ఫెడరేషన్, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య, ఆలేరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా యువతకు వాలీబాల్ క్రీడోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి మల్లేశం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజుతో కలిసి వాలీబాల్ క్రీడలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆదివారం ఆలేరు పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య, డివైఎఫ్ఐ ఆలేరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా యువతకు వాలీబాల్ క్రీడోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి మల్లేశం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజుతో కలిసి వాలీబాల్ క్రీడలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలు కలిగి ఉండి కేవలం పోరాటాలే కాకుండా విద్యార్థి యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను, వారి నైపుణ్యాలను వెలికి తీయడం కోసం ప్రతి సంవత్సరం క్రీడోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఒలింపిక్ పథకాలలో మన దేశం పథకాలు సాధించలేకపోవడానికి కారణం దేశ యువతలో శక్తి లేక కాదని, ప్రభుత్వాల ప్రోత్సాహం, బాధ్యత లేక అని విమర్శించారు. గత 2024లో ప్యారిస్లో జరిగిన ఒలింపిక్లో మన దేశం తరపున ఒలింపిక్లో ఒక్క బంగారు పథకం గెలవలేకపోయామని, సిల్వర్ 1, బ్రోంజ్ 5 పథకాలతో పరిమితమయ్యామని, మనకన్నా 2 సంవత్సరాలు స్వాతంత్రం పొందిన చైనా 40 బంగారు పథకాలతో మొత్తం 91 పథకాలతో 2వ స్థానంలో నిలిచిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్, డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు బోనగిరి గణేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసుల నరేష్, మాదాని నవీన్, వడ్డెమాన్ విప్లవ, గాడిపల్లి ప్రశాంత్, మోరిగాడి మౌర్య, మోరిగాడి పృథ్వీ, బేతి నాగరాజు, రాకేష్, ఎండి అఖిల్, యాసారపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొనడానికి వచ్చిన అన్ని టీంలకి ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యారంగంలో ఏదైనా సమస్యల మీదనే కాదు, టోటల్ వ్యవస్థలో వస్తున్న సమస్యలపైన పోరాటం చేసే క్రమంలో యువతలో ఉన్న, అదేవిధంగా విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసం వివిధ సందర్భాల్లో క్రీడలు నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉన్నది. అందులో భాగంగా ఆలేరులో నిర్వహించడం అభినందనీయం. ఇవాళ విద్యార్థులుగా మిమ్మల్ని మేము కోరుకునేది, ఇవాళ లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ కానీ లేదా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఇంతకుముందు సార్ చెప్పినారు, ఇవాళ అనేక యూనివర్సిటీ కేంద్రాల్లో ఎస్ఎఫ్ఐ ఇవాళ విజయకతను ఎగరవేస్తూ ఉన్నది. ఢిల్లీ యూనివర్సిటీ కానీ, మన జరిగిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, లేదా ఎక్కడ చూసినా ముఖ్యమైన యూనివర్సిటీలలో ఇవాళ ఎస్ఎఫ్ఐ గెలవడానికి కారణం చదువుకున్న విద్యార్థులు, పిహెచ్డి స్కాలర్స్, కొద్ది మేధావి వర్గం అంతా కూడా ఈ వ్యవస్థ పైన పనిచేస్తూ నికరంగా నిలబడి వామపక్ష భావాజాలంతో ఉన్న విద్యార్థులు అందులో ఎస్ఎఫ్ఐ ముందుండి పనిచేస్తుందని చెప్పి అట్లా ప్రోత్సాహం అందుతా ఉన్నది. మన దగ్గర క్రీడల విషయంలో చూస్తే మొన్న జరిగిన మీరు ఒలింపిక్స్లో చూసినా ఏ దేశాలు ఒలింపిక్స్ పథకాలు కొట్టుకుపోతున్నాయి, మన దేశానికి వస్తున్న ఒలింపిక్ పథకాల సంఖ్య ఎంత అనేది లెక్కేస్తే మనది 2 డిజిట్స్ అసలు ఎప్పుడు దాటుతున్న పరిస్థితి లేదు. 2, 3, 5 పరిమితం అయ్యి మనం ఆడికే దేశమంతా సంబరాలు చేసుకుంటున్నాం. సంతోషం వచ్చినందుకు సంబరాలు చేసుకోవాలి, కానీ మనం ఎక్కడున్నాం? మనకంటే 2 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన చైనా మనకు 47లో వస్తే అలా 49లో వచ్చింది. కానీ ఇవాళ ప్రపంచంలో మెడల్స్లలో చైనా ఎక్కడున్నది, భారతదేశం ఎక్కడున్నది? ఇవాళ క్యూబా బాక్సింగ్ పోటీలలో క్యూబా దేశం ఎన్ని పథకాలు కొట్టుకోబోతున్నది, లేదా మనకి ఎన్ని వస్తున్నాయి? ఇవాళ చిన్న చిన్న దేశాలు అయినా కమ్యూనిస్టుల పరిపాలనలో ఉన్న దేశాల్లో ఇవాళ క్రీడలకు పూర్తి స్థాయి ప్రోత్సాహం ఉంటుంది. ఇవాళ చైనాలో అక్కడ ఎర్రజెండా నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నది. పోయినా మనం ఒలింపిక్స్ లో చూస్తే ఎక్కడ ఒలింపిక్స్ పథకాలు చూస్తే వాళ్ళు సెంచరీకి దగ్గరలో ఉంటారు. 1-2 అయితే 100 కొట్టుకునే పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. మనం మాత్రం 1-2 వస్తే దేశమంతా సంబరం చేసుకునే పరిస్థితి. కారణం ఏంటంటే ఈ దేశ విద్యారంగం, ఈ విద్యా వ్యవస్థ మనం పరిపాలిస్తున్న పాలకులు ఇట్లాంటి విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. ఇవాళ కనీసం పీఈటీ పీరియడ్ లేని పరిస్థితి పోయింది. ఏదైనా ప్రైవేట్ స్కూల్లో పోయి చదువుకున్న దగ్గరికి పోతే అసలు ఎట్లుంటే అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. క్రీడలకు ప్రోత్సాహమే లేకుండా పోయినది. అందుకే చదువుతో పాటు మానసిక, శారీరక దృఢత్వం డెవలప్ కావాలన్నా ఖచ్చితంగా క్రీడలు అవసరం. అందుకే
అట్లాంటి ప్రోత్సాహాన్ని ఎస్ఎఫ్ఐ ఇస్తున్నది, డివైఎఫ్ఐ ఇస్తున్నది. మన విద్యారంగంలో కూడా స్కూల్ స్థాయి నుంచి మొత్తం హై స్కూల్ మొదలు పెడితే జాతీయ స్థాయి దాకా ఇట్లాంటి క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది అని చెప్పి గుర్తు చేస్తూ ఈ క్రీడలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది. విద్యార్థులుగా ఎస్ఎఫ్ఐగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి మీ సంఘీభావం సపోర్ట్ కూడా భవిష్యత్తులో ఇవ్వాలని చెప్పి మీరు మంచిగా ఇక్కడ క్రీడల్లో ఆలేరు ప్రాంతంలో జరుగుతున్న క్రీడల్లో పాల్గొనే వాళ్ళు